జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. బిగ్ బాస్ ఇలాంటి ఛాన్సెస్ ఎందుకు తీసుకుంటాడంటే ఒక డిస్ప్రపోర్షనేట్గా ఒక బాగా రిచ్కి ఒక బాగా పేదవాడు ఉన్నప్పుడు లాస్ట్ వీళ్ళిద్దరికి మధ్య వందలలో తేడా ఉన్నప్పుడు ఈ వందల తేడా పిఆర్ వల్ల కూడా వచ్చి ఉండొచ్చు కాబట్టి మనం లెట్స్ గివ్ వన్ మోర్ ఛాన్స్. శ్రీజ విషయమే కాస్త కంటిన్యూ చేద్దాము. రీసెంట్గా అమ్మాయి ఒక వీడియో చేసింది. నెలకి 2 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, బిగ్ బాస్ కోసం దాన్ని వదిలేసి వచ్చాను, అక్కడ ఆ జాబు పోయింది, ఇక్కడ బిగ్ బాస్లో కూడా అన్యాయం జరిగింది అని చెప్పేసి. అంటే శ్రీజకి బయట సపోర్ట్ చేసేవాళ్ళు చాలా చాలా వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది తప్పు. శ్రీజ రీఎంట్రీ ఉంటుందా ఉండదా బిగ్ బాస్ హౌస్లోకి? ఉండకపోవచ్చు. ఓకే. మా టైంలో కూడా, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను బిడ్డను చూసుకోవడానికి వచ్చాను, ఒక వారం అయింది, తర్వాత మీరు పిలిస్తే వెళ్తారంటే వెళ్తానని కూడా చెప్పాను నేను, కానీ రాలేదు పిలుపు. ఓకే. అలాగే మణికంఠ, సోనియా వీళ్ళిద్దరు కూడా అప్పట్లో ద టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. బట్ వాళ్ళని తీసుకొస్తారని ప్రచారాలు జరిగినాయి కానీ ఏం లేదు. అలాగే ఆదిత్యవంను కూడా తీసుకొస్తారని చెప్పి కొన్నాళ్ళు ప్రచారం జరిగినా ఎవరిని తీసుకురాలేదు. మేబీ నెక్స్ట్ సీజన్లోనో ఆ నెక్స్ట్ సీజన్లోనో తీసుకొస్తారేమో తప్ప. ఇక్కడ ఏమవుతుందంటే బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని వాళ్ళు చూసుకొని వెళ్ళడం అనేది రైట్ కాదు. ఓకే, వాళ్ళకి బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి మొత్తం తెలిసిపోద్ది, గేమ్లోకి వెళ్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం చేస్తారు. ఓకే. సో అప్పుడప్పుడు రీజన్ బాగుంది, కరెక్ట్. పాండవులు కౌరవులు కొట్టుకున్నప్పుడు కొన్నిసార్లు పాండవుల పక్షంలో కూడా మంచి వాళ్ళు కూడా చచ్చిపోతుంటారు. అవును. అభిమన్యుడు చచ్చిపోలా. సో యుద్ధం నాక అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇలాంటి మంచి వాళ్ళు కూడా పోవాల్సి వస్తుంది. అండ్ శ్రీజ విషయంలో కూడా నేను అదే చెప్తున్నా, అమ్మాయి బాగా ఆడింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, కానీ బికాస్ షీఈ్ ఎ కామనర్ దానికి ఓటింగ్ శాతం తక్కువ ఉంది. ఎస్. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు సార్ ఒక 3-4 days అవ్వగానే చాలామంది ముక్త కంఠంతో చెప్పిన మాట ఏంటంటే ఫైనల్లో ఆ 5 members ఎవరైతే ఉంటారో వాళ్ళలో భరణి గారు ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి తేల్చి చెప్పేశారు. కట్ చేస్తే ఒక 3-4 వారాలు అవ్వగానే అందరూ నానా అంట రిలేషన్స్ పెట్టుకొని అందరూ బాగున్నారు, భరణి గారు మాత్రం బయటకు వచ్చేసారు. అదేదో కవిత గుర్తొస్తుంది, నాన్నంటేనే త్యాగం, నాన్న ఎందుకు వెనకబడ్డాడు. ఆ టైప్లో పాపం నాన్న నిజంగానే వెనకబడ్డాడు, అందుకనే పంపించేశారేమో. భరణి గారి కొంచెం స్తబ్దత వచ్చింది ఆయన ప్లేలో అనేది అక్కడ వినబడుతున్నది. ఇంకొకటి నాగబాబు గారి ట్వీట్ ఇవన్నీ కూడా చెప్తున్నారు, కానీ అవి ఏముండవు. నేను చెప్తున్నాను కదా, బిగ్ బాస్కి ఇవి ఏముండదు. ఫైనల్గా ఓటింగ్ మాత్రమే క్రైటీరియా. ఆ ఓటింగ్లో లాస్ట్ 2 peopleలో అక్కడ ఆయన ఏదో రకంగా ఒక కాల్ తీసుకుంటాడు, అంతే. అంటే భరణి గారి ఓటింగ్ అంత తగ్గిపోవడానికి కారణం ఆయన గేమ్ తగ్గిపోవడమేనా, వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకప్పుడు టాప్లో ఉన్నాడు ఆయన. అవును. ఫస్ట్ 2 వారాలు కూడా చాలా టాప్లో ఉన్నాడు ఆయన. అండ్ చాలా మంది కూడా ఎవరితో కంపేర్ చేశారంటే శివాజీ గారితో. ఆ సీజన్లో శివాజీ గారు ఏ రోల్ అయితే కంప్లీట్ చేశారో అలాంటి ఓ రోల్ పోషిస్తారు, సీజన్ మొత్తం ఉంటారు అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఈ చిన్న టైంలోనే ఓటింగ్లో అంత తేడా వస్తుందా? వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. ఏదో డౌట్ పడుతున్నారు. అంటే మా టైంలో అదే కేటగిరీలో నేను ఆదిత్యవంని చూస్తాను. ఓకే. అంటే ఒక పెద్ద ఫిగర్ ఎవరైనా ఉన్నానంటే ఆ టైంలో ప్రతి సీజన్లో ఇట్లా ఒక పెద్ద హీరో స్టేచర్ ఉన్న మనిషిని తీసుకెళ్ళి, ఈయన బేసికలీ విలన్ స్టేచర్, బట్ వాట్ ఎవర్. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది, కానీ ఐ డోంట్ నో, మీరు చెప్పినట్టు భరణి కూడా నాకు ఫెయిర్ ఎలిమినేషన్ అని అనిపించదు. అదే అట్ ద సేమ్ టైం ఒకసారి గయా అంతే, మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది చాలా కష్టం. ఓకే. ఎక్కడో రేర్గా జరిగినట్టుంది పాత బిగ్ బాస్లో, మేబీ ఒక ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు, అది కూడా ఏదో కేసు పని మీద బయటకు వచ్చారు. కాసేపు ఈ గేమ్ ఎలిమినేషన్స్ అన్ని పక్కన పెడతాం. జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు నమోదైందో ఆ విషయానికి మళ్ళీ వస్తే, సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నాగార్జున గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారని చెప్పి విన్నాము. అసలు బేసిక్గా నాగార్జున గారు అంటే అసలు ఆయన ఎవరి జోలికి వెళ్ళరు, తన పని ఏదో తను, అండ్ చాలా నిక్కచ్చిగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి మనిషి మీద బిగ్ బాస్ వల్లే ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రతి సీజన్లో. బట్ ఆయన మాత్రం బిగ్ బాస్ని వదలట్లేదు. దీనికి చాలామంది చెప్పేది ఏంటంటే ఆయనకి పని అంటే ఇష్టం, పనిని పనిలాగే చూస్తారని ఒక వర్గం చెప్తుంది. ఇంకో వర్గం మాత్రం బిగ్ బాస్ వల్ల నాగార్జున గారికి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు వదులుకోలేక ఆయన కంటిన్యూ అవుతున్నారు. బట్ ఆయన చూడని డబ్బులు కాదు, ఆయన దగ్గర లేని డబ్బులు కాదు. సో ఆయన క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది? మీరు దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి మీరు చెప్పండి, నాగార్జున గారు ఎలా ఉంటుంది? వీటన్నిటికన్నా ఇంకా పెద్ద రిలేషన్ ఒకటి ఉంది కదా, బిగ్ బాస్ జరిగేది ఎక్కడ? ఆయన స్టూడియోలోనే కదా. ఓకే. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. బట్ ఏదేమైనా ఈజ్ ఇన్ ఏ కంఫర్టబుల్ జోన్. బిగ్ బాస్ చేయడం ఆయనకి ఇష్టం, ఆయన చూడడం జనాలకి ఇష్టం. ఇంకా ప్రతిసారి ఈ కాంట్రవర్సీస్ అనేవి వస్తూనే ఉంటాయి. వీకెండ్లో నాగార్జున గారు వస్తారు,
వచ్చి ఆ వీక్ మొత్తం ఎవరైతే ఎలా ఎలా ఆడారో వాళ్ళందరినీ పేరు పేరున అడుగుతారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే నాకు ఇక చాలా మంది డౌట్ ఉంది. నిజంగా నాగార్జున గారు వారమంతా బిగ్ బాస్ చూస్తారా? అస్సలు ఆయనకి బ్రీఫింగ్ ఇస్తారా? అంత తీరిగ్గా అయితే ఆయన లేరు. ఆ! ఆయన బ్రీఫింగే ఇస్తారు ఖచ్చితంగా. ఓకే. ఆ బ్రీఫింగ్ గూడా అక్కడ టీమ్ మొత్తం రీసెర్చ్ చేసి ఏ మేబీ ఇలాంటి రివ్యూవర్స్ అందరూ చెప్పేవి వింటారు. అట్లా దాని కింద కామెంట్లు చదువుతారు. ట్రాల్స్ చూస్తారు. ఇవన్నీ చేసి ఫైనల్‌గా హ్మ్. ఆయనకి జనాల్లో ఎక్కువగా ఏదైతే అనుకుంటున్నారు అనే దాని మీద ఆయనకి ఎళ్తది. సో, ఎప్పుడైతే జనాలు ఒకళ్ళని బాగా తిడుతున్నారనుకో, నాగార్జున గారు కూడా ఎళ్లి అదే రోజున ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్‌ని తిట్టారనుకోండి. ఓకే. ఆహ్! అది అడుగు, అలా అడుగు, అలా అడుగు అని చెప్పి జనాల్లో ఆ కిక్కొస్తదనమాట. హ్మ్. సో, అది. ఇకపోతే మీరు అనుకుంటున్నట్టుగా ఏదో బూతుల్ని ఎంకరేజ్ చేస్తారు అనేది తప్పు అని చెప్పడానికి, ఇప్పుడు రెడ్ ఫ్లవర్ అనేది ఇవాళ రేపట్లో బయట పిల్లోడు కూడా మాట్లాడుతున్నాడు. ఓపెన్‌గా చెప్పాలంటే. అది ఇంకా పచ్చి బూతే మాట్లాడతాడు వాడు. బట్ ఆ కంటెక్స్ట్‌లో కూడా ఆ చిన్న విషయాన్ని కూడా 'బిగ్ బాస్' సీరియస్‌గా తీసుకొని, నాగార్జున గారు దాన్ని తప్పుబట్టి తిట్టడం అనేది మనం చూసాం. ఆ రెడ్ ఫ్లవర్‌నే అబ్జెక్ట్ చేసిన వాళ్ళు, చిన్న చిన్న విషయాలు లైక్ ఆడదానివా ఇట్లాంటివి వాటిలిని కూడా అబ్జెక్ట్ చేసి, ఒకసారి ఇప్పుడు మా టైంలో ఎఫ్ వర్డ్ వాడారని చెప్పి, అవును. దానికి అంత చిన్న వాటిని కూడా పెద్ద కర్రతో కొడుతున్నారు అంటే మీకు ఏం అర్థమవుతుంది? అక్కడ ఎక్కడైనా బూతులు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటదంటారా? ఇంపాసిబుల్. గేమ్‌లో అయితే బిగ్ బాస్‌లకి బూతులు రావు. బిగ్ బాస్‌లో బూతులు ఒప్పుకోరు. ఇంపాసిబుల్. ఇక లవ్ ట్రాక్ గూడా మిగతా ఛానల్స్‌తో మిగతా షోస్‌తో కంపేర్ ఒక హిందీ బిగ్ బాస్ చూడండి మరీ దారుణంగా ఉంటది. లిటరల్లీ దారుణంగా ఉంటది. అక్కడ ఏం జరుగుతదో బాబోయ్! అనిపిస్తదది. హ్మ్. అది 18+ కూడా కాదు 25+ అనే చెప్పాల్సిన షో అనిపిస్తది. అక్కడ కొన్ని కొన్ని వీడియోలు షార్ట్స్‌లో వాటిల్లో కనిపిస్తుంటే చాలా జుగుప్సాకరంగా గూడా ఉంటాయి. ఎవర్రా మీరంతానా ఆ! అనిపిస్తది. అవును. మనది చాలా బెటర్. మనది తమిళ్, కన్నడ వీళ్ళందరితో కంపేర్ చేసుకున్నా కూడా చాలా బెటర్. బట్ ఇక్కడ నాకున్న బిగ్ బాస్‌తో ఉన్న అబ్జెక్షన్స్ ఏమిటి అంటే, సరే మీరు ఎలిమినేషన్‌లు లేకపోతే ఈ ఓటింగ్ ప్రక్రియలు ఇవన్నీ కూడా పక్కన పెడితే, ఒక వెళ్ళొచ్చిన కంటెస్టెంట్‌గా నాకే కాదు, నా తోటి చాలామంది కంటెస్టెంట్లు ఫీల్ అయ్యేది ఏంటంటే, అరే! నేను ఇంత మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినా కూడా నాది పక్కన పడేసి ఏదో వేరే వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళు ముందుగానే ఏదన్నా ఫిక్స్ అయ్యారా? అనే మా డౌట్లు ఉంటాయి. హ్మ్. బిగ్ బాస్ ఏది టీఆర్‌పీ వస్తుందో అదే చూపిస్తాం అనుకునేది ఆయనకు ఉండుండొచ్చు. కానీ నువ్వు చూపించేదాన్ని బట్టే కదా! నువ్వు నన్ను చూపిస్తే కదా! నన్ను శాంపుల్ చేస్తేనే కదా జనాలు తెలిసేది వాళ్ళకి నచ్చానో లేదో. అసలు నా ఫీడే కట్ చేసేస్తే అక్కడ ఫెయిర్ గేమ్ జరగట్లేదు. అక్కడ జరగట్లేదు. ఇప్పుడు నన్ను తొక్కాలనుకున్నాను అనుకోండి బిగ్ బాస్ హ్మ్. 24/7లో గాని, లేకపోతే ఆ 1 అవర్‌లో గాని నా రష్ కట్ చేస్తే అయిపోద్ది. కట్ చేస్తే అయిపోద్ది. వీడేం ఆడుతున్నాడురా అనిపిస్తది. బట్ బయటకొస్తే నాకు తెలుసు. హ్మ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఆహ్, మా సీజన్‌లో ఉన్నప్పుడు సరే రకరకాల ప్రాంకులన్నీ ఆడుతుంటారు కదా! ఈ ప్రాంక్ ఎలా ఉంది చెప్పండి. ఈ పల్పి ఆరెంజ్ బాటిల్స్ ఒక టీమ్‌కొచ్చినాయి. మాకు రాలా. అయితే వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఊరించడానికి విష్ణుప్రియ వచ్చింది వేరే టీం నుంచి. మా రూమ్‌కొచ్చి అక్కడ మా ముందు అందరూ తాగుతున్నట్టు ఊరించి అయిపోయింది తాగేసిన తర్వాత ఆ బాటిల్ డస్ట్‌బిన్‌లో పడేసింది. హ్మ్. నేనేం చేశా ఆ డస్ట్‌బిన్‌లో పడేసిన బాటిల్ తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో కాస్త నీళ్లు పోసి కారం, పసుపు వేసి కరెక్ట్‌గా పల్పి ఆరెంజ్ కలర్ తీసుకొచ్చి జేబులో పెట్టుకొని ఎవడు బకరా దొరుకుతాడో చూద్దాం అని చెప్పి తిరుగుతున్నా. హ్మ్. సో, తర్వాత అటు ఇటు చూసి ఆదిత్య మంచి ఫ్రెండ్ కదా నాకు. సో, వచ్చినప్పుడు జస్ట్ ఆదిత్య దగ్గర ఏంటి జేబులో ఏంటి అంటే, చెప్పకు ఎవరికీ చెప్పకు నువ్వు నా ఫ్రెండ్ కదా! వేరే టీమ్ అయినా కూడా నేను ఎవరికీ చెప్పకు అని చెప్పి లోపల "హే! అలా ఎలా చేస్తావు? అలా కొట్టేయడానికి వీల్లేదు. అది నేను ఇప్పుడే చెప్పేస్తా. "హే! ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ చెప్పకు ప్లీజ్, ప్లీజ్" అన్నా. లేదు లేదు నేను చెప్పేస్తా అని చెప్పి పోయి అందరికి చెప్పేసాడు. హ్మ్. అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత బాటిల్ కొనుక్కున్నాడు తాగితే జీ గుయ్ అని కారం. సో, ఇంత మంచి ఇది కట్ చేశారు. అదే మాకెక్కడా కనిపియలేదు ఇది. కానీ నాకు బయటకొచ్చిన తర్వాత నేను జోకులు 100 వెయ్యేసాను. సరే అవి బట్ దిస్ ఈస్ ఎ ప్రాక్టికల్ థింగ్ గదా! ఎన్నో ఎన్నో చిల్లర ప్రాంకులు ఉన్నాయి గదా! ఊరికే దొంగతనం చేయడం, దాచిపెట్టడం కాకుండా దిస్ ఈస్ సంథింగ్ గదా! అవునవును. అనిపించింది. సో, రాకపోయేసరికి మేబీ టార్గెట్ చేశారా? నన్ను పంపించేయాలని చెప్పి ఏమన్నా చేశారా? ఇలాంటి డౌట్ ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే